హాయ్ వ్యూయర్స్. గోమాత అని చెప్పేసి పాలిచ్చే ఆవులని తల్లితో పోల్చుకుంటూ ఉంటాం. ఏ తల్లితో? మన భారతమాతతో, పూజించే దేవతతో, అదేవిధంగా మన కన్న తల్లితో కూడా పోల్చుకుంటూ ఉంటాం. అటువంటి గోమాతలు తన తోటలోకి వచ్చి పంటను పాడు చేస్తున్నాయనో, కాఫీ తోటల్లో ఉన్నటువంటి కొన్ని చెట్లని తింటున్నాయని చెప్పేసి అత్యంత దారుణంగా పాశవికంగా చంపుతూ ఉన్నాడు దుర్మార్గుడు. ఇలా 1, 2 కాదు, 20 పశువులని అత్యంత దారుణంగా చంపాడండి. రోజు ఈ పశువులు మాయమవుతూ ఉన్నాయి. ఏమైపోయినాయి, ఎటు వెళ్ళిపోయినాయి తెలియటం యజమానులకి. చివరికి నిన్న ఆదివారం పశువులను వెతుకుంటే యజమానులు వెళ్తూ ఉంటే ఒక కాఫీ తోట దగ్గర ఈ పశువుల కళేబరాలు కనిపించాయి. అప్పుడు డౌట్ వచ్చి వాళ్ళని నిలదీస్తే అప్పుడు అసలు విషయం బయటపడింది. అంత దుర్మార్గానికి పాల్పడిన వాడు ఎవడు, ఆ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది ఇప్పుడు మీకు అందిస్తాం. అది కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లా ఐగూరు ఎస్టేట్ సమీపంలో ఉన్నటువంటి కాఫీ తోటలు. ఆ ఐగూరు ఎస్టేట్ సమీపంలో కొన్ని గ్రామాలు ఉండేవి. ఆ గ్రామాల నుంచి పశువులు మేపడానికి కొంతమంది ఇటు సైడ్ వస్తూ ఉండేవారు. ఈ వేలో కొన్ని పశువులు ఒక కాఫీ తోటలోకి వెళ్ళి ఆ కాఫీ తోటను ఉన్నటువంటి తినటమో లేదంటే అలా వెళ్ళటం వల్ల ఏదో ఇబ్బంది రావడం జరిగింది ఆ కాఫీ తోట. ఇది గమనించడం ఆ కాఫీ తోట యజమాని ఆ కాఫీ తోట మేనేజర్ని, సిబ్బందిని బాగా కోప్పడ్డాడు. ఏం పని చేస్తున్నారా మీరు? కాఫీ తోటకి మేనేజర్గా సిబ్బందిగా ఉండి గాడిదలు కాస్తున్నారా? పశువులు వచ్చి రకం పంట పాటు చేస్తున్న అసలు ఏం చేస్తున్నారా మీరు అని చెప్పి అతను గట్టిగా వీళ్ళని హెచ్చరించాడు. దాంతో ఈ కాఫీ తోట మేనేజర్, సిబ్బంది కలిసి ఒక దారుణమైనటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రకు తెరలేపారు. అనుకున్నదే తడువుగా ఇంప్లిమెంట్ చేశారు. ఏం చేశారు తెలుసా? ఈ కాఫీ తోటల్లోకి వచ్చిన పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రేమగా దగ్గరికి పిలిచి ప్రేమతో అరటిపండు పెట్టారు. అవి తిన్నటువంటి పశువులు పాపం కొద్దిసేపటిగా మరణించారు. అరటిపండు తింటే ఎలా మరణించారు మీరు ఆలోచించి బాధపడకండి. ఈ అరటిపండులో ఈ దుర్మార్గులు విషం పెట్టేవారు. అరటిపండులో విషం పెట్టి దానిని ఈ పశువులకి మేతగా అందివ్వటం వల్ల అవి తిన్నటువంటి పశువులు కాసేపటికి అక్కడే కుప్పకొలు చనిపోయాయి. ఎప్పుడైతే ఈ పశువులు చనిపోయాయో వాటి కళేబరం తీసేసి ఆ తర్వాత ఈ పశువులని ఈ కాఫీ తోటలోనే కొన్ని గోతులు తవ్వి ఆ గోతుల్లో పూడ్చిపెట్టేవారు. ఇదేదో బాగుంది, ఇలా గనక చేస్తే మరోసారి పశువులు రావని చెప్పేసి వచ్చినటువంటి ప్రతి పశువుని లేదంటే పశువులని ఇదే వేలో అంతమందించడం స్టార్ట్ చేశారు ఈ కాఫీ తోట మేనేజర్ అండ్ సిబ్బంది. ఇలా ఇప్పటి వరకు 20 పశువులు దాదాపు మాయమయ్యాయి. అదేంటి, ఐగూరు ఎస్టేట్ సమీపంలోకి వెళ్ళినటువంటి మన పశువులన్నీ మాయమైపోతున్నాయి, అసలు ఏమవుతుంది ఏంటని చెప్పేసి ఈ పశువుల యజమానులు వాటిని ఎత్తుక్కుంటూ వస్తుంటే చుట్టుపక్కల మొత్తం గమనిస్తూ ఉంటే ఈ ఐగూరు ఎస్టేట్ సమీపంలో ఉన్నటువంటి ఈ కాఫీ తోటలో ఈ కళేబరాలు కనిపించాయి. ఈ కళేబరాలు చూస్తుంటే మన పశువులు ఎక్కువ ఉన్నాయి ఏంటని చెప్పేసి ఆ కాఫీ తోట మేనేజర్ని, సిబ్బందిని గట్టిగా పట్టుకొని నిలదీస్తే అవును, మా తోటను నాశనం చేస్తున్నాయి, గత్యంతరం లేక మేము వాటిని చంపాల్సి వచ్చిందని చెప్పారు. ఇమీడియట్గా పోలీసులకు అప్పచెప్పారు. పోలీసులు ఈ విషయం తెలుసుకొని అవాక్కయ్యారు, షాక్కు గురయ్యారు. ఇటువంటి వారిని బయట కనుక వచ్చినట్లయితే మనుషులు కూడా ఇలాగే చంపుతారు వీళ్ళని చెప్పేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ సాగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నోరు లేనిటువంటి పశువులు వాటికి తెలుసో తెలియక మన పంటలను ఏదో నాశనం చేయటమో లేదంటే ఇబ్బందికరంగా చేస్తాయి, కరెక్ట్ కాదంటారు. కానీ మనం జాగ్రత్తగా చుట్టూతో ఫెన్సింగ్ వేస్తాను, లేదంటే వచ్చిన వాటిని ఏదన్నా ఈ పశువులు కాసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చెప్తారు ఏదో విధంగా చేస్తారు. కానీ ఓనర్లు వాటిని కట్టేసి వాళ్ళ ఓనర్ల రకాలకు అప్పచెప్పి ఇంకోసారి వస్తే బాగోదు బెదిరిస్తే సరిపోతుంది. అంత మాత్రం చేత ఈ పశువులకి అరటి పండులో విషం కలిపి అది పెట్టి చంపడం అంటే అత్యంత దారుణమండి. ఇటువంటి దుర్ఘటనలు విన్నప్పుడల్లా చాలా బాధ కలిగిస్తుంది. ఎంత బాధ కలుగుతూ ఉంటుందంటే ఇటువంటి వాళ్ళమా మనం మనుష్య రూపంలో బ్రతికున్నాము, ఇటువంటి మనుషుల మన చుట్టూతో మనుషుల రూపంలో తిరుగాడుతూ ఉన్నారని. నిజమే, పశువులనే అంత దారుణంగా చంపిన వాళ్ళు మనుషులను చంపడానికి గ్యారంటీ ఏంటండి? సో ఇటువంటి దుర్మార్గులను మీరు గనక ఏ రోజైనా చూసినా ఇమీడియట్గా పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. అటువంటి వాళ్ళు ఈ సమాజంలో బ్రతకడానికి అర్హత లేని వాళ్ళు. ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే ఒక కర్ణాటకలో ఉన్నటువంటి ఐగూరు ఎస్టేట్ సమీపమే కాదు, మన భారతదేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది ఇటువంటి దుర్మార్గాలు పాల్పడుతున్న వాళ్ళు ఉన్నారు. కుక్కలకి విషం పెట్టి చంపిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా చుట్టుపక్కల ఏమైనా మోగజీవాలు వస్తుంటే వాటికి విషం పెట్టి చంపిన వాళ్ళు బోలెడు ఎంతమంది ఉన్నారు. అటువంటి వారిని మాత్రం మనం క్షమించకూడదు. పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి వారిని జైలుకి వెళ్ళేలా చేయాలి.